స్పాయిలర్స్ అలర్ట్. మళ్ళీ కొడతావా ఏంటి? అసలు స్టోరీ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండిద్ది. మళ్ళీ కొడతావా ఏంటి అనే డైలాగ్ ఎంత న్యూగా ఉందో స్టోరీ కూడా అంతే కన్‌ఫ్యూజింగ్‌గా ఉండిద్ది. మూవీలో మెయిన్ కోర్ ఎమోషన్ చాలా బాగా డిజైన్ చేసి ఉంటే మూవీ ఇంకా చాలా బాగా ఉండేది. మూవీ స్టోరీ మొత్తం ట్రైన్ కోసం అప్పలసూరి చనిపోతారు. అక్కడ నుంచే స్టోరీ ఇంకో డైవర్షన్ తీసుకుంటుంది. అక్కడ నుంచి పెద్దికి తెలుస్తుంది వాళ్ళకి ఐడెంటిటీ లేదు అని. అప్పుడు పెద్ది అంటారు నాను పెద్ది అని. సో ఈ సీన్‌కి ముందు ఇంకొక లేయర్‌ని చూపిస్తారు. ఆ లేయర్‌లో విజయనగరం యాక్చువల్లీ ఇక్కడ 2 నియోజకవర్గం ఉంటాయి. ఒకటి శ్రీకాంత్ అయ్యంగార్ అండ్ అతని కొడుకు రామ్ బుచ్చి. ఇంకొకటి అచ్చియమ్మ అండ్ ఆమె ఫాదర్ రావు రమేష్. వీళ్ళు ఉండేది విజయనగరం అని చూపిస్తారు మూవీలో. అలాగే పెద్ది విలేజ్ కొండ కింద. ఇక్కడ విలేజ్ వాళ్ళు విజయనగరం వెళ్ళి కూలి చేస్తారు. అక్కడ వీళ్ళకి వాల్యూ ఉండదు. ఇక్కడే మెయిన్ కోర్ ఎమోషన్ రివీల్ అయ్యిద్ది. పెద్ది విలేజ్‌లో ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ లేదని చూపిస్తారు. 1800 మంది ఉన్న విలేజ్‌కి ఆ 2 నియోజకవర్గం వాళ్ళు తీసుకురాలేదా? వాళ్ళకి ఏ నియోజకవర్గం వాళ్ళు వీళ్ళకి ఐడెంటిటీని క్రియేట్ చేయలేకపోయారా? ఒక సీన్‌లో అచ్చియమ్మ అనిద్ది. ఇక్కడ చుక్క ముక్క తిన్న వాళ్ళు ఆ కొండ కింద వాళ్ళు కూడా ఓట్ వేయటం లేదు అని. వాళ్ళకి ఐడెంటిటీ ఉందా లేదా? అదే కన్‌ఫ్యూజింగ్‌గా ఉండిద్ది. అలాగే క్లైమాక్స్‌లో మెడల్ ఇచ్చేటప్పుడు ఇండియాని బాగా రిప్రజెంట్ చేశావు అని అంటాడు. అప్పుడు పెద్ది అంటారు నాను ఇండియా కాదు సార్ అని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు పెద్ది లిస్ట్‌ని చూస్తారు. ఎక్కడి నుంచి వచ్చారని. అప్పుడు ఆ లిస్ట్‌లో ఉండిద్ది విజయనగరం డిస్ట్రిక్ట్ సాలూరు మండలం ఆంధ్రప్రదేశ్ అని ఉండిద్ది. అప్పుడు పెద్ది అంటారు నాను కొండ కింద వారిని అని. ఈ సీన్‌కి ముందు పెద్ది విలేజ్ వాళ్ళు పెద్ది గేమ్‌ని చూడడానికి విజయనగరంలోని ప్రతి ఇంటి గడపకి వెళ్లి అడిగారు అని చూపిస్తారు. ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్ కానీ సాలూరు మండలం ఏంది? ఇది కూడా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండిద్ది. విజయనగరం డిస్ట్రిక్ట్ అయితే సాలూరు మండలం అయితే విజయనగరం కింద ఉన్న ఊరు విజయనగరం కింద ఉన్న విలేజ్ ఎటు వచ్చిద్ది? అది అసలు చూపించలేదు. ఆ విలేజ్ విజయనగరంలో ఒక విలేజా? లేకపోతే ఆ విలేజ్ అనేది ఏంది? విలేజ్ ఏది? విజయనగరం డిస్ట్రిక్ట్ అయినప్పుడు ఆ విలేజ్‌ని విజయనగరంలో ఉంచలేకపోయారా? అలాగే విజయనగరం డిస్ట్రిక్ట్ అయితే అక్కడ ఎన్నో విలేజెస్ ఉంటాయి కదా! మూవీలో చెబుతారు. విజయనగరం నుంచి మన ఊరు రావడానికి ట్రైన్‌లో 30 నిమిషాలు పడుతుంది అని చూపిస్తారు. మూవీలో విజయనగరం కొండకి అవతల ఉంటుంది. కొండకి యువతల పెద్ది విలేజ్. అదే అప్పలవలస విలేజ్. విజయనగరం నుంచి అప్పలవలస విలేజ్ రావాలి అంటే కొండ మీద నుంచి రావాలి. అందుకే అప్పల సూరి అనుకుంటారు. ట్రైన్ అక్కడ ఆగాలి అని. కానీ అది జరగదు. అందుకే పెద్ది అనుకుంటారు. ఎలాగైనా ట్రైన్ ఆగాలి అని. అందుకే పెద్ది నేషనల్‌లో కుస్తీ ఆడి తన లెగ్ ఫ్రాక్చర్ అయినా సరే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు. అందువల్ల పెద్ది ఫైనల్స్ ఆడలేకపోతారు. ఆ తరువాత కుస్తీ ఆడటం తన లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది. అందువల్ల పెద్ది ఫైనల్స్ ఆడలేకపోతాడు. ఆ తరువాత కుస్తీ ఆడటం కుదరదు అని చెబుతారు. ఆ తరువాత కుస్తీ ఆడడం కుదరదు అని చెబుతారు డాక్టర్. సో, ఆ తర్వాత ట్రైన్ ఆగాలి అని పెద్ది సెంట్రల్ మినిస్టర్‌తో మాట్లాడడానికి వెళతారు. అక్కడ మినిస్టర్ అంటారు ఏంది సిల్వర్ మెడలేనా నీది అని. అప్పుడు పెద్ది అంటారు అవును అని. అప్పుడు మినిస్టర్ గోల్డ్ మెడల్‌తో రా అప్పుడు చూద్దాం అని అంటారు. అప్పుడు పెద్ది ఒక డిసిజన్ తీసుకుంటారు. పారా ఒలింపిక్స్‌లో ఆడి గెలిచి ట్రైన్ తీసుకురావాలి అని అనుకుంటారు తన విలేజ్‌కి. అప్పుడు పెద్ది లెగ్‌ని కూడా త్యాగం చేస్తారు పారా ఒలింపిక్స్ కోసం. పారా ఒలింపిక్స్‌లో రన్నర్‌గా గోల్డ్ మెడల్ గెలవాలి అని గెలిచి తన విలేజ్‌కి ట్రైన్ తీసుకురావాలి అని అనుకుంటారు. అలాగే చేస్తారు కూడా. ఆ తరువాత అప్పల వలస రైల్వే స్టేషన్ అని పెద్ది నామకరణం చేస్తారు. ఆ తరువాత ఆ ఊరు విజయనగరంలో ఉందో లేదో చూపించలేదు. ఆ తరువాత కొండకి అవతల ఉన్నది విలేజ్ డిస్ట్రిక్ట్ మండల్. అసలు ఏమనుకోవాలి? ఆ తర్వాత కొండకి యువతల ఉన్న విలేజ్, ఏ పంచాయత్, ఏ మండల్, ఏ డిస్ట్రిక్ట్ అసలు చూపించలేదు. 1800 మంది ఉన్న ఊరు కొండకి అవతల ఉన్న విలేజ్‌లో ఉంచితే సరిపోయిద్ది కదా! అసలు కోర్ పాయింట్ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండిద్ది. ఇంకా ఏదో ఆ కోర్ పాయింట్‌ని పట్టించుకోరు ఎవరు ఆడియన్స్ అయితే. ఎందుకంటే అక్కడ రామ్ చరణ్. ఈ ఒక్క పదం చాలు. ఈ ఒక్క పదం వల్ల స్క్రీన్ మొత్తం ఆయన ఉండటం వల్ల స్టోరీని పట్టించుకోగలిగారు చాలామంది. కానీ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండిద్ది కోర్ పాయింట్. కొంతమంది ఆ కోర్ పాయింట్‌కి బాగా డిజైన్ చేసుకొని ఉంటే, బుచ్చిబాబు ఆ కోర్ పాయింట్‌ని బాగా డిజైన్ చేసుకొని, బాగా ఎస్టాబ్లిష్‌మెంట్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. మూవీ. మూవీ థీమ్ కూడా చాంపియన్ మూవీని గుర్తుకు తెస్తుంది. ఆ మూవీలో కూడా అంతే ఇదే పెద్ది కన్‌ఫ్యూజింగ్‌గా డ్రామా. రామ్ చరణ్ కోసం ఇంకోసారైనా చూడొచ్చు. చూసినందుకు థాంక్స్. దిస్ ఈస్ డ్రాకులా రివ్యూస్ 2.0.